వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదే అని విమర్శించారు. ప్రజారాజ్యం టీడీపీలను మోసం చేసి వైసీపీలో చేరి భజన చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో చూపిన అదే అఫిడవిట్ ను 2024 ఎన్నికల్లో చూపారని బుద్దా ఆరోపించారు. మోసపూరిత అఫిడవిట్ దాఖలు చేసిన కేశినేని నామినేషన్ ను తిరస్కరించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఓసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మార్చినటువంటి వాడు కేశినేని నాని. 2009 ప్రజారాజ్యం, 2014 తెలుగుదేశం పార్టీ, 2024 వైసీపీ. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం కేశినేని నాని అలవాటు. మనందరం చూసాం. చిరంజీవి గారు అంత గొప్పవాడు లేడని ప్రజారాజ్యంలో అన్నాడు. అన్న 6 నెలలకే చిరంజీవి గారిని విమర్శించాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పవాడు లేడన్నాడు. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారిని విమర్శించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడు లేడన్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు. వీటి సంగతి ప్రతి ఒక్కరికి మనకి తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, అతను పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కువగా చంద్రబాబు గారిని, సుజనా చౌదరి గారిని నానా మాట్లాడి సింగపూర్ చేస్తారంట. చంద్రబాబు నాయుడు గారు కానీ సుజనా చౌదరి గారు కానీ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తా అన్నారా? చెప్పండి. సింగపూర్ చేసి ఈ ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. సుజనా చౌదరి గారు ఏమన్నాడు? వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా చేస్తానన్నాడు. అది తప్ప? చెప్పండి. బెస్ట్ నియోజకవర్గం అంటే బాగు చేస్తానని. ఈ చదువులేని దద్దమ్మ, నేను చదువుకోలేదని మీ అందరి ముందు చెప్తా. వీడు నిజంగా చదువుకోకుండా చదువుకున్నానని బిల్డప్ చెప్పాడు ఈ కేశినేని నాని. చంద్రబాబు గారి గురించి, చిన్ని గురించి, సుజనా చౌదరి గురించి మాట్లాడతాడు. వీడు వెనకాల వాళ్ళ అమ్మగారు లేరు, వాళ్ళ చెల్లి లేదు. అంటే కుటుంబ సభ్యులే ఇతను వెనకాతలు లేతే ఇతను వెనకాతల వాటర్లు ఎలా ఉంటారు? కుటుంబ సభ్యుల్నే మోసం చేసిన వ్యక్తి కేశినేని నాని. చిన్ని ఎవరు? సొంత తమ్ముడే. నువ్వు చేసే మాటలకి, నువ్వు చేసిన తప్పుడు విధానాలకి, నువ్వు చంద్రబాబు గారి మీద మాట్లాడే తప్పుడు మాటలకి అతనికి విరక్తి కలిగి తెలుగుదేశం పార్టీలో చేరి ఇవాళ నీ మీద పోటీ చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రజల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? సొంత తమ్ముడు, సొంత చెల్లి, సొంత తల్లి నీ వైపు లేరే. ప్రజలు నీ వైపు ఎలా ఉంటారనుకుంటున్నావు? నీ మాటలు ఎలా నమ్ముతారనుకుంటున్నావు? నువ్వు చెప్పే తప్పుడు మాటలు. నువ్వు 2012లో ఏ అప్పులైతే ఉన్నాయో, నువ్వు ఏ అప్పులైతే చూపించావో, ఇవాళ 2014 అప్పుడు వీటిలో ఏ అప్పులైతే చూపించావో 2024లో కూడా ఆ అప్పులే చూపించావు. ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు? నిజాయితీ గురించి మాట్లాడుతావు, నీతి గురించి మాట్లాడుతావు. నువ్వెందుకు కట్టట్లా? అప్పులు ఎందుకు కట్టట్లా? ఇందులో రాశాక నీ ఆస్తుల వివరాలు రాశావు. నీకు ఆటోనగర్లో స్థలం ఉంది, కానూరులో స్థలం ఉంది, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో స్థలం ఉంది,